let us arrange a surprise birthday party. Oh my god! Full ఎండ ఉంది బయట. 2.5 to 3 kilometers నడుచుంటాను నేను. ఏంది నాకు ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా అసహ్యం. మేము ఎంత పెద్ద కేక్ తెచ్చామో చూసారా? బర్త్డేకి సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమలత వింజం. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే, ఇవాళ మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారు అండ్ మా హస్బెండ్కి సర్ప్రైజెస్ కానీ లేకపోతే గిఫ్ట్స్ తెచ్చి ఇవ్వడం కానీ ఇలాంటి అలవాట్లు ఏం లేవన్నమాట. అండ్ నేను చేస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో మా హస్బెండ్ ఇంటికి వచ్చేలోపు let us arrange a surprise birthday party. పార్టీ అంటే ఏంటో తెగ చేసేస్తాను అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అండ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఫ్యామిలీస్ కూడా ఎవరూ లేరు అనమాట మేము ఉండే ప్లేస్లో. సో మేము బెంగళూరులో ఉంటున్నాం కదా, అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. సో మేమిద్దరమే కాబట్టి ఒక చిన్న కేక్ తెచ్చి అండ్ తనకి ఇష్టమైన ఫుడ్ చికెన్ అంటే కొంచెం ఇష్టం అనమాట. సో అందుకని చికెన్ మంచూరియా అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాము. అండ్ నేను చికెన్ తెచ్చినట్టు మా హస్బెండ్కి కూడా తెలియదు అనమాట, ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళాక తెచ్చాను. అండ్ చికెన్ తెస్తాను అని కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే నేను ఎప్పుడు షాప్కి వెళ్ళి చికెన్ తేను కూడా, కానీ ఇవాళ తీసుకొచ్చాను వెళ్ళి. సో లెట్స్ సీ ద రియాక్షన్. ఎందుకంటే మా హస్బెండ్ని కేక్ కట్ చేయమంటే నేనేమన్నా చిన్నపిల్ల అన్న కేక్ కట్ చేయడానికి అన్న రియాక్షన్ ఇస్తాడనమాట. సో నేను ఇదంతా చేస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో లెట్స్ క్యాప్చర్ ఇట్. నేను తెచ్చిన చికెన్ అయితే మ్యారినేట్ చేసేసాను. దీంట్లో ఏమి వేయలేదన్నమాట. ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మ్యారినేట్ చేసేసాను. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. సో చికెన్ అయితే మ్యారినేట్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇంకా 2 hours ఆఫ్ టైం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది అనమాట. అండ్ మా హస్బెండ్ వచ్చేసరికి 5:36 అవుతుంది. ఈ లోపు మనం కేక్ తీసుకొచ్చి కొన్ని బెలూన్స్ కూడా తెచ్చి బ్యాక్గ్రౌండ్ ఒక్కటి కొంచెం డెకరేట్ చేద్దాం. సో ఇదే అనమాట బ్యాక్గ్రౌండ్, దీన్నే కొంచెం డెకరేట్ చేద్దాం. సో నేనైతే బయలుదేరిపోయాను కేక్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తెద్దాము అని చెప్పేసి. అండ్ నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే బైక్ ఒకటే ఉంది అండ్ అది హస్బెండ్ తీసుకెళ్ళిపోయారు అనమాట. అందుకని రెడ్ వెల్వెట్ తెచ్చాను. సో ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని రెడ్ వెల్వెట్ కేక్ తీసుకుంటున్నాము. అండ్ టెడ్డీ బేర్ కేక్స్ అంటారు కదా, చిన్న చిన్న కేక్స్ లెస్ దాన్ 1/2 kilo ఉంటాయి అనమాట. ఇవి మేమిద్దరమే కాబట్టి పెద్దది తీసుకోకుండా చిన్న బుల్లి కేక్ తీసుకుంటున్నాను. చాలా క్యూట్గా కూడా అనిపిస్తాయి. అండ్ ఈ అంకుల్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అనుకుంటా. అండ్ అక్కడ కేక్ తీసేసుకొని పక్కనే ఒక సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట, డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి. చాలా బెలూన్స్ ఉండే కానీ ఏది తీసుకోవాలో అర్థం కాక లాస్ట్కి హార్ట్ షేప్ బెలూన్స్ అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్. అండ్ హ్యాపీ బర్త్డే లెటర్స్ కూడా తీసుకున్నాను. అండ్ దాంతోపాటు టేప్ అవి కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట. షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి నా వాలకం ఇలా తయారైంది. ఫుల్ ఎండ ఉంది బయట. అండ్ ఆల్మోస్ట్ 2.5 to 3 kilometers నడుచుంటాను నేను, ఎందుకంటే కేక్ షాప్ కానీ ఈ ప్రాపర్టీస్ అన్నీ దొరికేవన్నీ కూడా కొంచెం దూరంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.5 kilometer అనమాట. సో ఇప్పుడైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత విల్ స్టార్ట్ ద డెకరేషన్. సో నేను ఏమేమి తీసుకొచ్చాను అంటే బెలూన్స్ అండ్ హ్యాపీ బర్త్డే అది ట్యాగ్ ఉంటుంది కదా, అది ప్లాస్టర్, అంతే. ఇవి 3 అరేంజ్ చేసేసి అక్కడ అతికిచ్చేద్దాం. అసలు ఆ బెలూన్స్ ఎంత కష్టంగా ఉన్నాయి తెలుసా ఊతడానికి, కానీ అవి టై చేయడానికి కానీ ఎంత గుంజి కడుతున్నా కూడా అవి తొందరగా టై అవ్వలేదన్నమాట. చాలా కష్టపడ్డాను అలాగో ఇలాగో. అండ్ చేతులు కూడా బాగా నొప్పి వస్తున్నాయి, ఎర్రగా అయిపోయాయి చూసారా చేతులు. అండ్ ఈ మధ్యలో టైంపాస్ అవ్వడానికి చెట్టు కింద ప్లీడర్ సినిమా పెట్టుకొని చూస్తున్నాను. అండ్ ఎలాగో అలా ఒక 20 బెలూన్స్ అనుకుంటా, దగ్గర 20 బెలూన్స్ కట్టాను. అండ్ ఇది కూడా అతికిచ్చేస్తున్నాను పైన.
సో ఫ్రైడ్ రైస్ కోసం 1 కప్ ఆఫ్ రైస్ అయితే వండేస్తున్నాను. సో ఎందుకంటే కొంచెం ఆరితేనే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది కాబట్టి. నూనె కూడా కాగిపోయింది. సో చికెన్ వేసేద్దాం. సో ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది చికెన్ నూనెలో వేసే ముందు మనం కొంచెం మైదా పిండి అండ్ కొంచెం కార్న్ఫ్లవర్ వేసి కొంచెం కలిపేసి ఫ్రై చేసేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. 15 minutes అలా స్లో మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. అప్పుడే బాగా లోపల దాకా ఉడుకుతుంది, లేకపోతే ఉడుకుతుంది. 15 minutes ఈజీగా టైం పడుతుంది. ఈ లోపల మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్కి రైస్ అయిపోయింది అండ్ చికెన్ సౌండ్ వినిపిస్తుందా? అసలు ఎంత క్రిస్పీగా ఉంది కదా. సో మంచూరియాకి అండ్ ఫ్రైడ్ రైస్కి రెండింటికి చికెన్ అండ్ వెజిటేబుల్స్. ఇదేమో ఫ్రైడ్ రైస్లోకి చిన్నగా కట్ చేసుకున్నాను, ఇదేమో మంచూరియాలోకి కొంచెం క్యూబ్స్ కట్ చేశాను. ఇవి రెండిట్లోకి మిర్చి అండ్ గార్లిక్ అండ్ కొత్తిమీర, ఇది కూడా రెండిట్లోకి అనమాట. మొత్తానికి అన్నీ అయిపోయాయి. గేట్ కూడా సౌండ్ వస్తుంది, వస్తున్నట్టున్నాడు. మొత్తం దాచిపెట్టేద్దాం. టైమ్ 5:40 అవుతోంది. సో ఇంకా వచ్చేస్తాడు. బట్ ఇల్లంతా చికెన్ స్మెల్ వస్తుంది గాయస్. కనిపెట్టేస్తాడో ఏమో తెలీదు. బట్ లెట్స్ సీ అండ్ వాచ్ హిస్ రియాక్షన్. మా హస్బెండ్ ఇంటికి రాగానే పక్కన వాళ్ళు చికెన్ తెచ్చుకున్నట్టున్నారు, మనం కూడా తెచ్చుకుందామా అని చెప్పేసి అడిగాను. నాకు ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా అసహ్యం. చెప్పాను కదా సర్ప్రైజెస్కి పెద్ద రియాక్షన్ ఉండదని చెప్పేసి. థ్యాంక్ యూ చెప్పి ఎందుకు ఇంత బాగా రెడీ అయ్యావు అని చెప్పేసి అడుగుతున్నాడు. దాని మీద మీ స్పందన ఏంటి? కేక్ కట్ చేద్దాం దా. మేము ఎంత పెద్ద కేక్ తెచ్చామో చూసారా? సో అలా మా వాళ్ళందరికీ ఫోన్ చేశాను అనమాట, అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి, అందరికీ. సో మేమిద్దరమే కాబట్టి ఇద్దరమే కేక్ కట్ చేసుకుంటే ఏదోలా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాళ్ళందరినీ కలుపుకుంటే వాళ్ళు ఇక్కడ లేకపోయినా అది ఆన్లైన్ అయినా కూడా అదొక హ్యాపీనెస్ అనమాట. వాళ్ళు కూడా చూసారులే, వాళ్ళు కూడా సెలబ్రేషన్లో ఒక పార్ట్ అయ్యారు అని చెప్పేసి. సో అలా కేక్ కట్ చేసాము. అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రైడ్ రైస్ కూడా స్టార్ట్ చేసేసాను. ఒకవేళ మీకు క్లియర్ రెసిపీ కావాలి అంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ చూడండి. గెస్ట్ చేసావా? స్మెల్కి గెస్ చేసిన. ఎప్పుడు వచ్చినప్పుడే గెస్ చేసావా లేకపోతే ఏమని గెస్ చేసావు నువ్వు? చికెన్ అని గెస్ చేసావు. చికెన్ ఫ్రైడ్ రైసా లేకపోతే చికెన్ మంచూరియా అని గెస్ చేయలేదు కదా? చికెన్ చికెన్ ఎట్లుంది? బండి పెట్టుకోవచ్చు. అవునా, బాగా వచ్చిందా? అండ్ మేము డిన్నర్ కూడా స్టార్ట్ చేసేసాము. అండ్ మీన్ వైల్ మా అక్క ఫోన్ చేస్తుంటే మాట్లాడుతున్నాము. డిడ్ యూ ఎంజాయ్ యువర్ డిన్నర్? చెప్పండి, ఏది బాగుంది? ఫ్రైడ్ రైస్ బాగుందా, మంచూరియా బాగుందా? పెట్టుకుందామా హోటల్? బండి పెడదామా? కానీ ఎన్నిసార్లు కట్ చేసినావు కేక్ ఇప్పటిదాకా నువ్వు నీ లైఫ్లో? బర్త్డేకి
సెకండ్ టైం ఇది కేక్ కట్ చేయడం. ఎట్లా అనిపించింది మరి సర్ప్రైజ్? బాగా చాలా కష్టపడ్డా పైకి వస్తుంది. ఫుడ్ ఎలా ఉంది? చాలా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చాయి, అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఇలా వస్తుందో రాదో అనుకున్నా. మంచూరియా అయితే ఫస్ట్ టైం నేను చేయడం, ఇప్పటిదాకా నేను మంచూరియా చేయనే లేదు. అండ్ ఫ్రైడ్ రైస్ ఇంతకుముందు ఒకసారి చేస్తున్నాను, కానీ మంచూరియా ఎప్పుడు ట్రై చేయలేదు. వెజ్ ట్రై చేయలేదు, నాన్ వెజ్ ట్రై చేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ రెసిపీస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమలత వించం.